హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి అబౌట్ బేసికల్గా మనకు తెలిసిందే, ప్రతిరోజు కూడా ఎవర్ గ్రీన్ టాపిక్స్ కానీ ట్రెండింగ్ టాపిక్స్ కానీ వస్తూ ఉంటాయి. బట్ ఎవర్ గ్రీన్ టాపిక్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పటి నుంచి ట్రెండింగ్ టాపిక్స్ కూడా కవర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ లైన్గా డే బై డే వన్ బై వన్ మీకు ప్రతిరోజు కూడా వీడియో వచ్చే అవకాశం అయితే ఉంటుంది, డౌటే లేదు. సో బేసికల్గా నేను ఇప్పుడు ఈ వీడియోలో అయితే 3 పాయింట్స్ అయితే మాట్లాడబోతున్నాను. నెంబర్ 1 వచ్చేసరికి బేసికల్గా వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ అయితే వచ్చింది కదా, దాని గురించి. రెండో పాయింట్ వచ్చేసరికి మన ఏపీలో 26 డిస్టిక్స్ కాస్త రేపు 29 డిస్టిక్స్గా రాబోతుంది. అది గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో డిజైన్ చేసి మనకి బయటికి అయితే రాబోతుంది. మూడో పాయింట్ వచ్చేసరికి మీ అందరికీ తెలిసిందే, మన చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మనకి ఆల్మోస్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు కూడా ప్రజలకు దగ్గరగానే బయట కనిపిస్తూనే మనకి అన్ని విధాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని విధాలుగా కూడా ప్రజలకి కనబడే విధంగా, ప్రజలతో మాట్లాడే విధంగా, ప్రజలను ఉద్దేశించి మాట్లాడే విధంగా కార్యక్రమాలు అన్నింటిలో కూడా అటెండ్ అయ్యి చెప్తున్నారు, కనపడుతున్నారు. మనకి ఏదో ఎంతో కొంత డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో అట్ ది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఫిక్స్ అయింది, గట్టిగా చెప్పేది ఏంటంటే, స్పష్టంగా చెప్పేది ఏంటంటే, ఈసారి ఖచ్చితంగా మనం చేసినట్లయితే పొలిటికల్ గవర్నెన్స్ అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం విధానాన్ని స్పష్టంగా చెప్తున్నాం అనే ఉద్దేశంతో సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నారు. వీళ్ళ ఉద్దేశం ఒకటే, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి పొలిటికల్ గవర్నెన్స్ అనేది ప్రజలందరికీ కూడా అందించే విధంగా చేయబోతున్నాం, ఇది స్పష్టంగా అని చెప్పేశారు. సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ట్రై పార్టీ అలయన్స్ గవర్నెన్స్ ఏదైతే ఉందో మనకి డెవలప్మెంట్ పరంగా కానీ, వెల్ఫేర్ పరంగా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ, జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా కానీ, ఓవరాల్ అన్ని విధాలుగా కూడా స్టేట్ నెంబర్ 1 పొజిషన్లో ఏ విధంగా పెట్టాలి అనే ఉద్దేశంతోనే ఉన్నారు. సో దట్ దానికోసం ముందుకు వస్తున్నారు. సో ఈ ప్రక్రియలోనే మనకి టీడీపీ ఎమ్మెల్యేస్ కానీ, టీడీపీ మినిస్టర్స్ కానీ, టీడీపీ ఎంపీస్ కానీ, టీడీపీ ముఖ్య నేతలు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరినీ కలిపి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆదివారం కూడా ప్రతి సమయంలో ఏదైనా అవసరమైనప్పుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా మీట్ అయ్యి అందరికీ కూడా గైడెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. వాళ్ళ దగ్గర నుంచి రివ్యూస్ కూడా తీసుకోబోతున్నారు. సో దట్ ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఏ ఏరియాలో పెండింగ్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో పెండింగ్ లేదు, ఏ ఏరియాలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో సొల్యూషన్స్ అనేవి ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేసి పొలిటికల్ గవర్నెన్స్ అనేది మన అందరికీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా ఒక స్పష్టంగా ఐడియాలజీని ఇవ్వబోతున్నారు. సో దట్ ఇది నిజంగా ఎప్రిషియేట్ చేసే విధంగానే ఉంది. సో ఇంక నుంచి ప్రతి నియోజకవర్గం కూడా చంద్రబాబు నాయుడు గారు సర్వే చేయబోతున్నారు, ఆయన విజిలెన్స్ అయితే చేయబోతున్నారు. సో అందులో నో డౌట్ అట్ ఆల్. ఈ 3 టాపిక్స్, ఈ 3 పాయింట్స్ కూడా ఈ వీడియోలో అయితే వన్ బై వన్ ఎలాబరేట్ చేస్తూ మీకైతే అర్థమయ్యే విధంగా చెప్తా ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి చూడాల్సింది గూగుల్ డేటా సెంటర్. ఈ గూగుల్ ఏ డేటా సెంటర్ అనేది మన ఇండియాలోనే లేదనుకుంటే మన స్టేట్లోనే బిగ్గెస్ట్ అండ్ లార్జెస్ట్ ఏ డేటా సెంటర్ ఇది. సో ఎక్కడా కూడా లేదు. ఆఫ్టర్ యూఎస్ తర్వాత మన ఇండియాలోనే వైజాగ్లోనే పెడతాం అయితే జరిగింది. రెండోది వచ్చేసరికి బేసికల్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏ డేటా సెంటర్ అనేది మనకి జాబ్స్ విషయంలో కానీ లేదనుకుంటే ఇండైరెక్ట్ జాబ్స్ విషయంలో కానీ చాలా బాగా డెవలప్మెంట్స్ అయితే చేసుకోవడం జరిగింది. వీళ్ళు చెప్పేది ఏంటంటే, క్లియర్గా మనకు చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా డైరెక్ట్ జాబ్స్ అనేవి 5,000 to 6,000 వచ్చే అవకాశం అయితే ఉంది. ఇండైరెక్ట్ జాబ్స్ అనేవి మనకి 20,000 to 30,000 వచ్చే అవకాశం అయితే ఉందంట. ఇది డేటా సెంటర్ అనేది లార్జెస్ట్ డేటా సెంటర్ హబ్గా క్రియేట్ చేయబోతున్నారు. అది ఓన్లీ వైజాగ్లోనే సాధ్యమైంది. అదేవిధంగా ఓవర్ $15 బిలియన్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు మన ఆంధ్రప్రదేశ్కి. ఓవర్ 5 years పాటు మనకి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. $15 బిలియన్ అంటే ఇన్స్టాల్మెంట్లోనే 5 years పాటు వస్తూ ఉంటుంది. ఆ మనీ అంతా కూడా మన ఏపీ డెవలప్మెంట్కి యూజ్ చేసే విధంగా అయితే ఉండబోతుంది. ఇది కేవలం 1 gigawatt ఏదైతే డేటా సెంటర్గా డిజైన్ చేయబడింది. అట్ ది సేమ్ టైం రెన్యూవబుల్ ఏవైతే ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా బిల్డ్ చేయబోతున్నారు ఈ డేటా సెంటర్ని. సో దట్ మనకి ఎన్విరాన్మెంటల్ పరంగా, వాటర్ రిసోర్సెస్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉండబోతుంది. సో ఇదే పక్కన పెట్టుకున్నట్లయితే
ఈ డేటా సెంటర్ అనేది మన ఇండియాకి అదే అట్ ది సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరుని అయితే తీసుకురాబోతుంది. దీని ద్వారా మన ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, అట్ ది సేమ్ టైం ఫ్యూచర్లో జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా కూడా చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో చిన్నప్పటి నుంచే పెద్దవాళ్ళు ఎవరైతే పిల్లలు స్టూడెంట్స్గా మారుతున్నారో, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నాలెడ్జ్ అనేది, ఏ పట్ల అవగాహన అనేది రేపు ఫ్యూచర్లో క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా రాబోతుంది. దానికి సంబంధించింది కూడా అంటే పిల్లలందరూ కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీ ద్వారా జాబ్స్ని అయితే చేయబోతున్నారు, జాబ్స్ని అయితే క్రియేట్ చేయబోతున్నారు. సో దట్ ఇది మొత్తానికి ఒక బ్రేక్ త్రూ అని చెప్పుకోవాలి. నిజంగా చెప్పుకున్నట్లయితే దీనివల్ల ప్రతి స్టూడెంట్ కూడా ఎక్కడా కూడా స్టడీస్లో స్లోగా అయితే ఉండవు, చాలా షార్ప్గా, చాలా స్ట్రాంగ్గా, చాలా ఫాస్ట్గా అయితే ఉంటాడు. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఏ డేటా సెంటర్ వచ్చిందన్నా లేదంటే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిందన్నా కానీ డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి చాలా బాగా యూటిలైజ్ అవకాశం ఉంది. స్టడీస్ విషయంలో కూడా చాలా ప్రో మ్యాక్స్గా ఉంటారనమాట. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ప్రో మ్యాక్స్ కాదు, అల్ట్రా ప్రో మ్యాక్స్ లెవెల్లో వాళ్ళ థింకింగ్ కానీ, వాళ్ళ స్కిల్స్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ కానీ పీక్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో దట్ ఎవ్రీథింగ్ మనకి వాళ్ళ జాబ్స్ కానీ, వాళ్ళ లైఫ్ కానీ సెటిల్ అయ్యే విధంగా, వాళ్ళ కెరీర్ అనేది బ్యూటిఫుల్గా వెళ్ళే విధంగా అయితే ఉండబోతుంది. ఆ విధంగా మన చంద్రబాబు నాయుడు గారు ఫ్యూచరిస్టిక్ విజనరీ పొలిటీషియన్ కాబట్టి, పొలిటికల్ లీడర్ కాబట్టి అదే దారిలోకి అయితే తీసుకెళ్తున్నారు. అందులో నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా రెండవ విషయం వచ్చేసరికి బేసికల్గా ఏపీలో ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ కాదు 29 డిస్ట్రిక్ట్స్గా మనకి తీసుకురాబోతుంది. ఎందుకంటే బేసికల్గా డెవలప్మెంట్స్ అనేవి 26 జిల్లాల్లో చేస్తే ఉన్నది చేసుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ ఇంకో 3 జిల్లాలు ఎందుకనే ఉద్దేశంతో కూడా కొంతమంది ఉంటారు. బట్ డెవలప్మెంట్ అనేది 26 జిల్లాల్లోనే కాదు 29 జిల్లాలు చేయటం వల్ల ఆ 3 మిగతా జిల్లాల్లో కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయటం వల్ల, డివిజన్ చేయటం వల్ల ఎక్కడైతే డెవలప్మెంట్ అనేది అండర్ డెవలప్డ్గా ఉందో దాన్ని ఇప్పుడు డెవలప్ చేసి అందంగా తీర్చిదిద్ది ఏపీని ఒక హైయెస్ట్ మోడల్ బేస్ కింద పెట్టడానికి ట్రై చేస్తున్నారు. అందుకే ఈ డివిజన్స్ అనేవి, డిస్ట్రిక్ట్ డివిజన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇందులో మెయిన్గా ఏమేమి డిస్ట్రిక్ట్స్ డివిజన్ చేశారనేది చూసుకున్నట్లయితే నెంబర్ 1 వచ్చేసరికి మార్కాపురం జిల్లా, 2ది వచ్చేసరికి మదనపల్లి జిల్లా, 3ది వచ్చేసరికి పోలవరం జిల్లా. ఈ 3 జిల్లాలు కూడా ఒక్కొక్క ఊర్లో అయితే మనకి ఒక్కొక్క ఏరియాలో అయితే తీసుకురావడం జరిగింది. ఫస్ట్ పోలవరం జిల్లాగా మనకి రంపచోడవరం కానీ, చింతనూరు రెవెన్యూ డివిజన్ కానీ ఇవన్నీ కలుపుకొని పోలవరం జిల్లాగా తీసుకురావడం జరిగింది. రెండో జిల్లా వచ్చేసరికి మదనపల్లి ఏవైతే జిల్లా ఉందో దానికి అండర్లో మనకి మదనపల్లి ఉంది, తంబలపల్లి ఉంది, పునుగునూరు ఉంది, పిల్లేరు నియోజకవర్గాలతో మదనపల్లి జిల్లాకైతే అవ్వబోతుంది. మూడోది వచ్చేసరికి మార్కాపురం జిల్లాగా మనకి బేసికల్గా ఎర్రగొండపాలెం ఒకటి, మార్కాపురం ఒకటి, కనిగిరి ఒకటి, గిడిలూరు ఒకటితో ఈ మార్కాపురం జిల్లాని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఈ 3 డిస్ట్రిక్ట్స్ అనేవి కూడా మనకి డెవలప్మెంట్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, జాబ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ పరంగా, ఎట్ ది సేమ్ టైం మనకి క్లియర్ కట్గా మ్యాప్లో చూసుకున్నట్లయితే మన ఏపీని అన్ని విధాలుగా కూడా చాలా పర్ఫెక్ట్ డైరెక్షన్లో కానీ, పర్ఫెక్ట్ విజువల్గా కానీ మనకు కనిపించే అవకాశం ఉంటుంది. సో దట్ ఎక్కడైనా డెవలప్మెంట్ ఇన్కంప్లీట్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ అనేది కంప్లీట్ చేసే విధంగా మనకి ఐడెంటిఫికేషన్ అనేది చాలా క్లియర్ కట్గా ప్లాన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఇప్పుడు 26 జిల్లాలు కాస్త ఇప్పుడు 29 జిల్లాలకు అయితే తీసుకురాబోతున్నారు. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్లో సచివాలయం డెవలప్మెంట్స్కి, అట్ ది సేమ్ టైం జాబ్ క్రియేషన్కి చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో దట్ మనకి నెంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ, నెంబర్ ఆఫ్ కాలేజెస్ కానీ, నెంబర్ ఆఫ్ రెవెన్యూ డివిజన్స్ కానీ, నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ అఫీషియల్ ఆఫీసెస్ కానీ ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. సో దట్ ఎవరైతే పబ్లిక్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆఫీసర్స్ ద్వారా కానీ, మిగతా సర్వీసెస్ ఎంత చెప్పాను కదా, ఇవన్నీ కూడా చాలా బాగా దగ్గరలో నియర్ బై అనే విధంగా యూజ్ చేసుకునే విధంగా, యూటిలైజ్ చేసుకునే విధంగా తీసుకురాబోతున్నాం. సో దట్ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా మన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. అంతా కూడా పర్ఫెక్ట్గా ఇది ఎగ్జిక్యూట్ అయితే అవ్వబోతుంది. ఈ త్వరలోనే గెజెట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. సో అంతా క్లియర్ కదా. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3 వచ్చేసరికి బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గానే క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ప్రతి నియోజకవర్గంలో సర్వే అయితే చేస్తాను, సర్వే అయితే జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో మెయిన్గా మనకు ఫస్ట్ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు,
బీజేపీ ఉన్నారు కదా, మొత్తం ట్రై పార్టీ ఎలియన్స్ గవర్నెన్స్ ఉంది కాబట్టి, గవర్నమెంట్ ఉంది కాబట్టి, అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, వీళ్ళు ముగ్గురు కూడా కలిసికట్టుగా ఈ గవర్నమెంట్ని కొంచెం ఎక్కువ కాలం తీసుకెళ్లే విధంగా, అట్ ది సేమ్ టైం ప్రతి జిల్లాల్లోనూ, ప్రతి విలేజ్లోనూ, ప్రతి టౌన్లోనూ, ప్రతి సిటీలోనూ, ప్రతి అర్బన్ సిటీలోనూ, ఇది మున్సిపాలిటీ సిటీలోనూ అన్ని విధాలుగా కూడా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయా లేదా, నెంబర్ 1. అదేవిధంగా కార్యకర్తలు, ఎమ్మెల్యేస్, ఎంపీలు, మినిస్టర్స్, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గంలో ఏ విధంగా డెవలప్మెంట్స్ చేస్తున్నారు, ఏ విధంగా చూసుకుంటున్నారు, ఏ విధంగా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఉంది అనేది రివ్యూ చేయడానికి, దానికి డెవలప్మెంట్ చేయడానికి, ఫర్దర్గా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా ప్రజలందరికీ చాలా ఈజీగా అందే విధంగా సర్వే అయితే చేయబోతున్నారు. సో దట్ దీనివల్ల ఈ ఫస్ట్ పాయింట్, రెండో పాయింట్ రెండు కూడా డెవలప్మెంట్ పరంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా అయితే ఉండబోతుంది. సో దట్ గవర్నమెంట్కి వచ్చే ఉపయోగం ఏంటంటే, వీళ్ళు ఎవరైతే మనం అందరం కూడా ఓట్లు వేసాం కాబట్టి ఆ ఓటుకు తగ్గట్టుగా డెవలప్మెంట్ వస్తుంది. సో దట్ గవర్నమెంట్ కూడా కొంతకాలం 5 years కాదు, 10 years కాదు, 15 years కాదు, 30 yearsకి అయితే ప్లాన్ చేయబోతున్నారు, అందులో డౌట్ లేదు. సో 30 years ఉన్నా 50 years ఉన్నా మనకు అనవసరం. మనకి గవర్నమెంట్ మనకి ఏం ఇవ్వాలి, డెవలప్మెంట్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఫ్రీ హెల్త్ ఇవ్వాలి, అన్ని విధాలుగా కూడా, అంటే ప్రజలందరికీ కూడా కష్టాలు లేకుండా, కొంచెం ఇబ్బంది లేకుండా హ్యాపీగా గుడ్ గవర్నెన్స్ ఇవ్వగలిగితే ప్రజలు హ్యాపీగా తిని తాగి వాళ్ళ ఉద్యోగాలు చేసుకొని సంపాదించుకొని వాళ్ళ కుటుంబం హ్యాపీగా వెళ్తేనే కదా అంతా బాగుంటుంది కదా, అంతా మంచి జరుగుతుంది. సో ఈ విధంగా చేయగలిగితే బాగుంటుంది. సో దట్ ప్రభుత్వం క్లియర్గా ఉంది, ప్రజల్లోకి వెళ్ళి మరీ డెవలప్మెంట్స్ అయితే, సంక్షేమం అయితే చేయబోతున్నాం అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇంకా అదేవిధంగా మెయిన్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే, ప్రజల్లో ఉండకపోతే మనం ఎంత చేసినా వేస్టే అనే ఉద్దేశంతోనే ఒక బిగ్ చేంజ్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎమ్మెల్యేస్ చేత, ఎంపీస్ చేత, మినిస్టర్స్ చేత వాళ్ళ ప్రజల్లో దగ్గరుండి వర్క్ని అయితే చేయించుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పిలుపునివ్వటం అయితే జరిగింది. సో దట్ ఇలాగే ప్రతి 5 జోన్స్గా డివైడ్ చేసి డెవలప్ చేయబోతున్నారంట. ఎందుకంటే ఇప్పుడు ఒక 5 జోన్స్ కింద క్రియేట్ చేసి అక్కడ ఎవరైతే ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్స్ కానీ ఉంటారో వాళ్ళ యొక్క నియోజకవర్గాలు ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ఊర్లు ఉంటాయి కదా, అవి ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి అనే విధంగా ఈ ఫస్ట్ ఒక 1 weekలో ఈ 5 జోన్స్లో కవర్ చేస్తారు. ఇంకో నెక్స్ట్ వీక్లో ఇంకో 5 జోన్స్ ఈ విధంగా కవర్ చేయబోతున్నారు అనమాట. సో దట్ మనకి ప్రతి వీక్ ఒక 5 అలా లేచిపోతే, సో దట్ మనకి ఫాస్ట్గా ర్యాపిడ్గా మనకి గుడ్ గవర్నెన్స్ అనేది వస్తుంది. గుడ్ గవర్నమెంట్ కానీ, గుడ్ డెవలప్మెంట్ కానీ, గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, గుడ్ ఎడ్యుకేషన్ కానీ తొందరగా వచ్చే అవకాశం అయితే ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు విజనరీ అనేది ఆషామాషిగా అయితే లేదు, చాలా బాగా సరివేగంగా అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఓట్లు వేసినందుకు ఖచ్చితంగా ఇలాంటి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా రావాలి, మనందరం కూడా ఆ ఫ్రూట్స్ని ఎంజాయ్ చేయాలి. పర్ఫెక్ట్గా ఉంది అంతే, అంత మించి చెప్పేదేం లేదు. సో ఇప్పటికే 13.25 లక్షల కోట్లు అయితే పెట్టుబడులు వచ్చాయంట. ఇవన్నీ కూడా ఏవైతే నేను చెప్పాను కదా ఇప్పుడు, విలేజ్ పరంగా కానీ, టౌన్ పరంగా కానీ, సిటీ పరంగా కానీ, ఈ వాటికి ఈ జోన్స్ డివిజన్ చేశారు కదా, అక్కడక్కడ పార్టీల్లో డెవలప్మెంట్స్ అయితే చేయబోతున్నారు ఈ డబ్బులతో. సో దట్ మనకి ఈజీగానే, ఫాస్ట్గానే, సింపుల్గానే మనకి డెవలప్మెంట్ అయితే అలా చూస్తాం అనమాట రాబోయే 2-3 yearsలో. అది మాత్రం కన్ఫర్మ్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మెయిన్ విజనరీ పాయింట్స్ ఏంటంటే, ఆయన పార్టీలో ఉన్న 12 లక్షల మంది కుటుంబ సాధికార ఏదైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు, 46,000 మంది బూత్ ఉన్న వాళ్ళు, 88,000 మంది యూనిట్ ఇన్ఛార్జీలతో ఒక పెద్ద వ్యవస్థ ఉందని చెప్పేసి గుర్తు చేయడం అయితే జరిగింది. సో వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే ఆయన కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అందరూ కూడా కలిసి సంక్షేమ పరంగా, అభివృద్ధి పరంగా ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఇలాంటి గొప్ప విజనరీ డైలాగ్స్ అయితే మనకి చెప్పడం జరిగింది. అలాగే 17 months నుండి సిబిఎన్ గారు పెన్షన్స్ పంపిణీలో పాల్గొంటున్నారని మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 15 నెలలు అయింది. 15 నెలల్లో కూడా ప్రతిసారి కూడా పెన్షన్స్ పంపిణీలో చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండే పంపిణీ అయితే చేస్తున్నారు. వృద్ధులకు కానీ, ఎవరైతే ఒంటరి వాళ్ళకి కానీ, మహిళలకు కానీ, వీళ్ళందరికీ కూడా పెన్షన్స్ అనేది దగ్గరుండి 1వ తారీఖు రాగానే వాళ్ళ పొద్దున్నే వాళ్ళ చేతిలో అయితే పెడుతున్నారు.
సో ఇది నెవర్ బిఫోర్ హిస్టారిక్ మూమెంట్ కింద మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే చాలా బాగా అయితే జరుగుతుంది. దీనికి ఖర్చు పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా మీకు? 50,763 కోట్లు అయితే ఖర్చు చేశారు కేవలం పెన్షన్స్ ఇవ్వటం కోసమే. అదే డబ్బు మనం డెవలప్మెంట్ చూసుకున్నా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూసుకున్నా కానీ, రోడ్స్ పరంగా చూసుకున్నా కానీ అన్నీ కూడా టాప్ నాచ్ వరల్డ్ క్లాస్ లెవెల్లో అయితే డెవలప్ చేయగలం. సో అది పెన్షన్స్ మన అందరికీ అవసరమే. ఎందుకంటే వృద్ధులు ఉన్నారు, ముసలి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ మగవాళ్ళు ఉంటారు, లేడీస్ ఉంటారు, తాతలు నాన్నమ్మలు ఉంటారు. కాబట్టి వాళ్ళకి మనీ హెల్త్ పరంగా కానీ, హెల్త్ మెడిసిన్స్ పరంగా కానీ అవసరం. కాబట్టి అందరూ తప్పేం లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 3వ తారీఖున రైతు సేవ కార్యక్రమాల్లో ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు, వర్క్షాప్లో. అదేవిధంగా డిసెంబర్ 5వ తారీఖున తెలిసిందే పేరెంట్స్ టీచర్ మీటింగ్లో కూడా పార్టిసిపేట్ చేయబోతున్నాను. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ అన్నమాట ఇది. అందులో కూడా పార్టిసిపేట్ చేసి పిల్లల్లోకి, ప్రజల్లోకి గవర్నెన్స్ అనేది బాగా వెళ్ళే విధంగా డిజైన్ అయితే చేశారు. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కూటమి ప్రభుత్వం అనేది ఓన్లీ కూర్చుని ఏదో అధికారం చెలాయించడం కాదు, ప్రజల్లోకి వచ్చి ప్రజల కష్టాలు తెలుసుకుని, సమస్యలు తెలుసుకుని వాటి యొక్క సొల్యూషన్స్ అయితే క్లియర్ చేయబోతున్నారు. అందుకే మీరు వేసిన ఓట్లకి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామని మనకైతే చెప్పడం జరిగింది. సో అవునా, దానికి తగ్గట్టుగానే ఇంప్లిమెంట్స్ కూడా చేస్తున్నారు. ఇది ఇలా పక్కన పెడితే కనుక డెఫినెట్గా కొంతమంది అనర్హులు కూడా పెన్షన్స్ అయితే తీసుకుంటారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అయితే వెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా ఏంటంటే, అర్హులకు కూడా మనం ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబ సమస్యలు కూడా కొంచెం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. కుటుంబానికి ఎంతో కొంత ఆర్థికంగా మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది కదా ఉద్దేశంతో అర్హులకు కూడా ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకురాబోతున్నాం త్వరలో. దానివల్ల ప్రతి జాయింట్ ఫ్యామిలీలో కూడా ఆర్థికంగా ఎంతో కొంత పెన్షన్ అందించడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇది కూడా కన్సిడరేషన్లో ఉంది, తీసుకురాబోతా త్వరలోనే. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చివరికి వచ్చేసరికి పిలుపునిచ్చింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే, ఇక్కడ నెగిటివ్గా తీసుకోవద్దు, ఎటువంటి ఆ పార్టీ ఈ పార్టీ అని తీసుకోవద్దు, న్యూట్రల్గానే చెప్తున్నాను నేను. ఎవరో కూడా అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, ఈ పార్టీ అని చెప్పి ఈ పార్టీ అని చెప్పేసి. ఇందులో ఆయన చెప్పిన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే విధ్వంసం చేశారో, అరాచకాలు చేశారో, అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి, ప్రజల్లో చర్చించాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన నీచమైన పనులు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. దాని ద్వారా మేము చేసే అభివృద్ధి ఏంటో తెలుసుకుంటే వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ వస్తుంది. సో దట్ ప్రభుత్వం రాబోయే 5 years తర్వాత, 10 years తర్వాత కూటమి ప్రభుత్వం ఏం చేసింది అనేది మాట్లాడుకోవాలని చెప్పేసి, చర్చ చేసుకోవాలని చెప్పేసి పిలుపునైతే ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే, ఇప్పుడు కేంద్రంతో కూడా మాట్లాడి 5 లక్షల ఇల్లులు అయితే పెండింగ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మెయింటైన్ చేసి వాళ్ళని ఒప్పించి, సెంట్రల్ గవర్నమెంట్ని ఒప్పించి 5 లక్షల ఇల్లు కూడా రేపు రాబోయే ఫ్యూచర్లో 1-2 yearsలో కంప్లీట్ చేసి ప్రజలకైతే ఇవ్వబోతున్నారని చెప్పేసి ఇది కూడా మనకైతే చెప్పడం జరిగింది. సో చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత సమయంలో డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి, అభివృద్ధి అయితే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న సమయంలో ఏవైతే మిగిలిపోయిన ఇల్లులు ఉన్నాయో, మిగిలిపోయిన డెవలప్మెంట్స్ ఉన్నాయో, వర్క్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు వీళ్ళకి బడ్డెన్ కింద ఇన్కంప్లీట్ అయిపోయి ఉన్నాయి కదా వర్క్స్ అనేవి ఈ జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. ఇప్పుడు వీళ్ళు కంప్లీట్ చేసేసరికి, ఆ కాంట్రాక్ట్స్ ఇవన్నీ కంప్లీట్ చేసేసరికి కొంత డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది. సో వాళ్ళు రెక్టిఫై చేసి ఇవన్నీ కల్పించుకొని అమౌంట్ సెట్ చేసుకొని ఇప్పుడు 5 లక్షల ఇల్లులు అయితే రెడీ చేసి ప్రజలకైతే ఇవ్వబోతున్నారు. సో ఇలాగ ఇవన్నీ కూడా మంచి చెడు మాట్లాడుకోవాలి. టీడీపీ పార్టీ అయినా, అంటే కూటమి పార్టీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అయినా, వీళ్ళు 2 పార్టీస్ గురించి కూడా మాట్లాడుకోవాలని చెప్పేసి మనకి పిలుపునివ్వడం అయితే జరిగింది. సో చూద్దాం, వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వీళ్ళ ఒప్పు వాళ్ళ ఒప్పు మనం అయితే చెప్పలేం. కానీ డెవలప్మెంట్ ప్రస్తుతానికి అయితే జరుగుతుంది. ప్రజలకు కావాల్సింది కేవలం మంచి చదువు, మంచి నీరు, మంచి ఉద్యోగం, మంచి తిండి, మంచి రోడ్లు, మంచిగా ఎవరైతే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి, చేనేత పనులు చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి ఆర్థికంగా, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి పెన్షన్, అదేవిధంగా డబ్బులు ఎంతో కొంత ఇవ్వగలిగితే గవర్నమెంట్ అనేది జనాలు అనేవాళ్ళు హ్యాపీగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇదే కదా మనకు కావాల్సింది. సో ఇది మనం కనుక్కోవాల్సింది, ఇది మనం తెలుసుకోవాల్సింది, ఇది మనకు కావాల్సింది.
అంతేగాని ఈ పార్టీ ఆ పార్టీ అని మనం చూడకూడదు. ప్రతిదీ కూడా న్యూట్రల్గానే మీకు చెప్పాను అనుకుంటున్నాను. వీళ్ళు ఏమేం చేస్తున్నారో అప్కమింగ్ సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే చెప్పాను కదా, అప్కమింగ్ సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్ చెప్పాను కాబట్టి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా కానీ తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఈ అటెంప్ట్ అనేది ట్రెండింగ్ టాపిక్స్ కింద నేను చేస్తున్నాను కాబట్టి ఇప్పటి నుంచి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో లెంత్ అనేది కొంచెం ఎక్కువ ఉండొచ్చు, కానీ కంటెంట్ అయితే మీకు హానెస్ట్గానే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అయితే మీకు ఏవైతే రియల్ లోకల్ న్యూస్ కానీ, నేషనల్ న్యూస్ కానీ, ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, జియోపొలిటికల్ న్యూస్ కానీ ఇవన్నీ కూడా మీకు ర్యాపిడ్గా కన్సిస్టెంట్గా ప్రతిరోజు కూడా ఒక వీడియో పెట్టే విధంగా నేనైతే ప్రయత్నిస్తాను. నా కష్టానికి, నా ఇన్ఫర్మేషన్కి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.